చిన్నప్పటి బాధ. ఒక చిన్న అమ్మాయి 7, 8 సంవత్సరాలు పాత ఇల్లు ముందు ఒంటరిగా కూర్చొని ఏడుస్తోంది. వర్షం పడుతోంది. చీకటి వాతావరణం. ఎమోషనల్ ఫేస్, స్లో మోషన్, సినిమాటిక్ లైటింగ్. తల్లిదండ్రులు లేరు. గ్రామంలో ప్రజలు ఆమెను సానుభూతితో చూస్తున్నారు. అమ్మాయి పాత బట్టలు వేసుకుని నిలబడింది. చదవాలనే అమ్మాయి రాత్రి వీధి లైట్ కింద కూర్చొని పుస్తకం చదువుతోంది. గాలి వీస్తోంది. పేజీలు తిప్పబడుతున్నాయి. పాఠశాలలో కష్టాలు, స్కూల్ క్లాస్ రూమ్. ఇతర పిల్లలు నవ్వుతూ ఉంటారు. అమ్మాయి కోణంలో కూర్చొని మౌనంగా ఉంది. టీచర్ బోధిస్తున్నారు. ఆకలి బాధ. అమ్మాయి ఖాళీ ప్లేట్తో కూర్చుంది. తినడానికి ఏమీ లేదు. కష్టపడి చదువు. అమ్మాయి పుస్తకాలు చదవడం, నోట్స్ రాయడం, పరీక్షలకు సిద్ధమవుతోంది. పరీక్షలో విజయం. ఎగ్జామ్ రిజల్ట్ బోర్డు దగ్గర అమ్మాయి పేరు టాప్లో కనిపిస్తుంది. ఆమె ఆనందంగా నవ్వుతుంది. కాలేజ్ జీవితం. అమ్మాయి కాలేజ్లో చదువుతుంది. లైబ్రరీలో బుక్స్ చదవడం. కాన్ఫిడెంట్ ఫేస్. టీచర్ అవ్వడం. అమ్మాయి ఇప్పుడు టీచర్గా క్లాస్ రూంలో నిలబడి పిల్లలకు బోధిస్తుంది. పిల్లలు శ్రద్ధగా వింటున్నారు. పిల్లలకు ప్రేరణ. టీచర్గా ఆమె పిల్లలకు చెప్పుతుంది, ఎప్పుడూ కష్టపడాలి. పిల్లలు క్లాప్ చేస్తున్నారు. గతం గుర్తు చేసుకోవడం. టీచర్ బయట ఆకాశం వైపు చూస్తూ చిన్నప్పటి జ్ఞాపకాలు ఫ్లాష్ బ్యాక్గా కనిపిస్తాయి. సక్సెస్ ఫైనల్ సీన్. స్కూల్ బయట ఆమె పేరు బోర్డు మీద. బెస్ట్ టీచర్ అవార్డ్. పిల్లలు చుట్టూ నిలబడి అభినందిస్తున్నారు. ప్రేరణాత్మక తెలుగు సందేశం. ఒక ఆడపిల్ల అనుకుంటే ఏదైనా సాధించగలదు. ఇంట్లో పనులు చెయ్యాలి, బోళ్లు తోమాలి, బచ్చిలు చూసుకోవాలి అనేది మాత్రమే ఆమె జీవితమని అనుకోవద్దు. అమ్మానాన్న లేరు అని సాకులు చెప్పుకోవద్దు. మనకు ఒక లక్ష్యముంటే, కష్టపడి చదువుకుంటే మెట్టుమీద మెట్టు ఎక్కతో చివరికి విజయం సాధించవచ్చు. అందుకే ఆడపిల్లలు అందరూ చదవాలి, అన్నింటికంటే ఎత్తులో ఎదగాలి, సమాజానికి ఆదర్శంగా నిలవాలి. ఈరోజు ఆడపిల్లలు రేపటి భవిష్యత్తుకు బలమైన పునాది. ఒక ఆడపిల్ల టీచర్ అయ్యి చూపించింది. ఇలాగే మరెందరో డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్ అవుతారు. ఆడపిల్లలకు చదువు అనే స్వేచ్ఛ ఇవ్వాలి. అది ఉన్నప్పుడే వాళ్లు తమ కలలను నిజం చేసుకోగలరు. ఒకసారి అవకాశమిచ్చి చూడండి. ఆమె ప్రపంచాన్నే మార్చగలదు. అమ్మానాన్ లేకుండానే ఇక్కడ ఒక అమ్మాయి ఇంత చదివి టీచర్ అయ్యి ఒక 100 మంది పిల్లలకి ఒక టీచర్ అయ్యి జీవితం పాఠాలని నేర్పుతుంది. మీరైతే మీరే. ఇంకా అమ్మానాన్నలు కూడా ఉన్నారు. వాళ్ల సపోర్ట్ కూడా ఉంది. వాళ్ల సహాయ సహకారాలతో పాటు మీరు ఎన్నో విజయం సాధించవచ్చు. ఒక్కసారి ఆలోచించండి. కోడపిల్లలు ఎవరు భయపడకండి. మొదటి అడుగు వేయండి. మీ కష్టం మీరు పడండి. దాని నుంచి ఫలితము ఖచ్చితంగా దొరుకుతుంది. ఎవరూ జంకకుండా ప్రతి అడుగు నమ్మకంతోటి, కష్టంతో, కృషి ఫలంతో మంచిగా మనకి ఇచ్చిన పనిని మనం చేసి మనం సంతోషంగా ముందుకు సాగాలి.